What's up, filmies? Welcome back to the brand new episode of Filmy Fetch. And నా వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చేమో బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దాట్ గుడ్, బట్ స్టిల్ ఐఎమ్ రికార్డింగ్ ఇట్. అండ్ రికార్డ్ చేసేందుకు ఇప్పుడు నాలో కొద్దిగా ఎనర్జీ ఉంది బికాస్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్. అండ్ ఇప్పుడు నాలో ఎనర్జీ ఉన్నప్పుడు సో వై డూ వీ ఈవెన్ నీడ్ టు వేస్ట్ దాట్ ఎనర్జీ? సో ఇంకా ఎటువంటి ల్యాగ్ లేకుండా లెట్స్ ప్రొసీడ్ ఇన్ టు ది స్టఫ్. అండ్ ఇంట్రో ప్లీజ్. వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్, అందరి దగ్గర కామన్గా ఎక్కువగా ఉండేది అమెజాన్ ప్రైమ్. అండ్ చాలామంది దగ్గర ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నేను కూడా తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ది బాయ్స్ సిరీస్ చూడడం కోసం, మిర్జాపూర్ సిరీస్ చూడడం కోసం, అండ్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కొన్ని యూజెస్ ఉంటాయి. లైక్ డెలివరీస్ ఏమైనా ఉంటే కొద్దిగా త్వరగా వస్తాయి అండ్ సో ఆన్ చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్, సమ్ ఎక్స్క్లూజివ్స్ / లేటెస్ట్ రిలీజెస్ ఏమైనా ఉంటే చూడొచ్చు. బట్ మనం ఒక 2-3 months నుంచి చూస్తున్నాం అమెజాన్ ఎక్స్క్లూజివ్స్ లైక్ వి అండ్ పెంగ్విన్ అండ్ నిశ్శబ్దం. దే ఆర్ ప్రెటీ మీడియోకర్. బట్ ఈరోజు వీడియో దాని గురించి కాదు, ద బాయ్స్ వెబ్ సిరీస్. మీరు ఎంతమంది ద బాయ్స్ వెబ్ సిరీస్ని చూస్తున్నారో ఆర్ చూడలేదో నాకు తెలీదు, బట్ నేను చూస్తున్నా అండ్ ఫాలో అవుతున్నా కూడా. ఎలా ఉందని అడిగితే సింపుల్గా చెప్తా, ఇట్స్ amazing. You have to definitely watch it. So ఇది simple reason. If you want a long reason, then stick with me to the very end. So let's dive in. The first reason is its story or its premise. సో మన మార్వెల్స్ ఎంసీయూ ఆర్ DCEU రెండిట్లో చూసుకుంటే సూపర్ హీరోస్గానే ట్రీట్ చేశారు ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే వాళ్ళని మంచి వాళ్ళగానే చూపించారు. వెన్ ఇట్ కమ్స్ టు బాయ్స్ ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే వాట్ ఇఫ్ సూపర్ హీరోస్ ఆర్ బ్యాడ్? అది మాత్రమే కాదు, సూపర్ హీరోస్ ఉండే గ్రూప్లో ఒకరు వెన్నుపోటు తీసుకున్నా కూడా ప్రజల ముందుకెళ్ళి నవ్వుతూ ఉంటూ వెనకాల నుండి వెన్నుపోటు తీస్తారు. ఒకవేళ వెన్నుపోటు తీస్తే సిట్యువేషన్ ఎలా ఉంటుంది, సినారియో ఎలా చేంజ్ అవుతుంది అనేదే బాస్ యొక్క మెయిన్ స్టోరీ ఆర్ ఇట్స్ ప్రెమిస్. సో ఇప్పుడు యాక్చువల్ ప్లాట్ పాయింట్ ఏంటంటే, ఆన్ వన్ ఫైన్ డే మన మెయిన్ ప్రొటాగనిస్ట్ మెయిన్ లీడ్ హ్యూయి ప్లేడ్ బై జాక్ వైడ్ తన గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. కలిసిన మూమెంట్లోనే సేమ్ టైం ఏ ట్రైన్ అనే ఒక సూపర్ హీరో ఆమె గుండా డాష్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఎంత స్పీడ్గా డాష్ ఇచ్చుకుంటూ వెళ్తాడంటే ఆమె బాడీ ఇంకా మిగలదు, మొత్తం స్మాష్ అవుతుంది. హ్యూయి పట్టుకున్న చేతులు మాత్రమే మిగులుతాయి ఆమెవి. సో ఈ విషయంతో హ్యూయి చాలా డిప్రెస్ అవుతాడు. అండ్ ఏ ట్రైన్ కూడా ఆ విషయం కవ్వలేనట్టు అక్కడి నుంచి అలా ఎస్కేప్ అయిపోతాడు అంతే. ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత టీవీలో చూస్తే ఏ ట్రైన్ అనే ఒక సూపర్ హీరో అపాలజైజ్ చేస్తూ ప్రెస్ మీట్ ద్వారా చెప్తాడు. సో రీజన్ నెంబర్ 2 కూడా అదే, ప్రెస్ మీట్స్ ఆర్ ద రియల్ హైలైట్స్ ఇన్ ది షో. అండ్ ఈ ప్రెస్ మీట్స్ ద్వారా ఇంకా సెన్స్ ఆఫ్ రియాలిటీని ఈ షోకి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ద్వారా మనం ఈ షోకి ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు MCU ఆర్ DCEU, వాటిల్లో ఇంకా చాలా డిస్ట్రాక్షన్ జరుగుతుంది. బట్ అపాలజైజింగ్ చేసినట్టు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ వి సేవ్ ద డే అంతే. అండ్ రీజన్ నెంబర్ 3, ఇట్ హ్యాస్ ఎ గుడ్ క్యారెక్టర్ డెప్త్. క్యారెక్టర్స్ లైక్ క్వీన్ మేడ్, హోమ్లాండర్ అండ్ ఏ ట్రైన్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్ క్యారెక్టర్స్కి లైక్ సూపర్ మ్యాన్, వండర్ ఉమెన్ అండ్ ఫ్లాష్కి కాపీస్లో ఉంటారు. బట్ జస్ట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, ఇన్సైడ్లో వాళ్ళకి వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఒరిజినల్ స్టోరీ నుండి పక్కకు వచ్చి ఈ సైడ్ స్టోరీస్ లైక్ ఈ క్యారెక్టర్స్ యొక్క స్ట్రగుల్స్ కానీ ఆర్క్స్ కానీ చూస్తూ ఉంటే కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్కి కొద్దిగా ఈజీగా కనెక్ట్ అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. రీజన్ నెంబర్ 4 ఏంటంటే, ఇట్స్ ఇంటెన్స్, రా అండ్ గోరీ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ నేను పర్సనల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ అందుకే మిర్జాపూర్ కూడా నేను చూడడం స్టార్ట్ చేశాను ఇన్ 2020. అండ్ చూసిన తర్వాత ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ స్టిల్ క్రేవింగ్ ఫర్ season 2 and I'm really pumped up for the season 2. సారీ ఫర్ మై లాంగ్వేజ్. అండ్ ఇన్ రియాలిటీలో కూడా బూతులు ఎవరు మాట్లాడకుండా ఉంటారు. ఐ మీన్ కొంతమంది ఉంటారు లైక్ మై స్క్రిప్ట్ రైటర్, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం బూతులు ఖచ్చితంగా వాడే ఉంటారు. అండ్ ఈవెన్ నేను కూడా వాడా. అండ్ అది పెద్ద గొప్ప విషయం కాదు చెప్పుకోవడానికి, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్, బట్ స్టిల్ నేను ఒప్పుకుంటాను నేను వాడానని. అండ్ ఇలాంటి ఇంటెన్స్ స్టోరీస్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఆ క్యారెక్టర్స్కి, వరల్డ్కి అండ్ ఆ సిచ్యువేషన్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోగలం. అండ్ అందుకే నాకు ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఎవ్రీ టైం ఇది వర్క్ అవుతుందని కాదు.
when it has a good storyline, premise, and well-defined characters. So the fifth reason is its amazing casting and performances. Seriously, joke కాదు, నిజంగా casting and its performances బ్రెయిన్లో అలా గుర్తుండిపోతారు అంతే. There are some characters like Homelander, played by Anthony Starr, and William Butcher, played by Carl Urban, and Huey, played by Jack White. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్రెయిన్లో అలా గుర్తుండిపోయేలా ఉండిపోతాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. అండ్ వీళ్ళు ముగ్గురే కాదు, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. బట్ వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ముగ్గురివి చాలా హైలైట్ అవుతాయి. ద 3 మెయిన్ పిల్లర్స్ అని ఈజీగా చెప్పచ్చు. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ అయితే హోమ్లాండర్, ఎందుకంటే he has some raw and intense emotions going on with him, and he's a totally real weird guy కూడా. యా, చాలా వింత మనిషి కూడా. కొద్దిగా వింత పర్సనాలిటీస్ చూడడానికి ఇష్టపడుతుంటే యూ విల్ రియలీ లైక్ దట్ క్యారెక్టర్. హీస్ రియలీ సంథింగ్ ఎల్స్. జోక్ కాదు, హీస్ రియలీ సంథింగ్ ఎల్స్. దాట్స్ ఇట్. నిజం చెప్తున్నా, నాకు ఈ షోలో ఉన్న టోన్ అండ్ సెట్టింగ్ చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ని కూడా రియాలిటీకి ఆల్మోస్ట్ అలైన్ చేసేటట్టుగా చూస్తున్నారు వీళ్ళు. అండ్ సీరియస్లీ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ నేను రియాలిటీ అనే పదాన్ని చాలా ఎక్కువసార్లు వాడుతున్నాను. ఐ నో దాట్ బికాస్ షో కూడా అదే అకాంప్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద పార్ట్. అండ్ ఐ థింక్ సో దట్స్ ఎనఫ్ అనుకుంటున్నా. సో హియర్ యూ గో గైస్, దీస్ ఆర్ మై 5 reasons why you should watch The Boys web series which is available on Prime Video right now. And ఇవి నా ఒపీనియన్స్ అండ్ నా పర్స్పెక్టివ్ మాత్రమే. క్లియర్ నోట్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇవి నా ఒపీనియన్స్ అండ్ నా పర్స్పెక్టివ్ మాత్రమే. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో నా పర్స్పెక్టివ్ డమ్ అనిపిస్తే. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే. సో కామెంట్ సెక్షన్ని మీరు ఎంత దబా వాడాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా అంతే దబా నొక్కండి. లైక్ బటన్ మీద కూడా దబా నొక్కండి. ఐ మీన్ ఒక్కసారి నొక్కండి, ఇంకోసారి నొక్కితే అన్లాక్ అయిపోతుంది. సో యా, ప్లీజ్ ఒక్కసారి నొక్కండి లైక్ బటన్ మీద, అది మాత్రం చాలు. అండ్ షేర్ బటన్ మీద కూడా మీరు ఎన్నిసార్లు నొక్కి మీ ఫ్రెండ్స్కి అన్నిసార్లు షేర్ చేయండి. దట్ రియలీ మీన్స్ ఎ లాట్ ఫర్ us, and that gives us a huge amount of boost to put out some new stuff right for you. So that's it, signing off. మీకు తెలుసా, ప్లే స్టోర్లో కొన్ని అమేజింగ్ ఆండ్రాయిడ్ గేమ్స్ రిమూవ్ చేశారని. అండ్ నాట్ ఓన్లీ దాట్, మీరు ఇప్పుడు ఆ గేమ్స్ని ఆడుకోవచ్చని. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్లో కూడా ఈజీగా రన్ అవుతుంది ఆ గేమ్స్ కూడా. అండ్ ఫ్రీ టు డౌన్లోడ్ ఇన్ 2020. సో ఇలాంటి గ్రేట్ క్లిప్స్ కోసం మా ఛానల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ పేజ్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేక్ షూర్ టు ఫాలో అవర్ పేజ్ రైట్ నౌ.